అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 161వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని మనము 160 ఎపిసోడ్స్ నుండి చర్చించుకుంటున్నాము. ఇంకా రాబోయే మరికొన్ని ఎపిసోడ్స్ చర్చించబోతున్నాము. ప్రతి ఒక్కరు బుద్ధి నేత్రాన్ని తెరుచుకుని సత్యత ఆధారంగా నా జీవితాన్ని నేను మలచుకోవాలి, దానికోసము నేను కృతనిశ్చయంగా ఉన్నాను. ఎందుకంటే మనము భక్తి మార్గములో ఒక శ్లోకాన్ని మనం ఆలపిస్తూ వస్తున్నాము. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. అంటే భగవంతుడికి చాలా స్పష్టంగా చెప్తున్నాము, మేము అసత్య మార్గములో నడుస్తున్నాము తండ్రి, మమ్మల్ని సత్య మార్గములో పెట్టు. మాకు సత్యాసత్యాల భేదము తెలియటం లేదు, అందుకనే నిన్ను ప్రార్థిస్తున్నాము. తమసోమా జ్యోతిర్గమయ, అజ్ఞాన అంధకారములో మేము ఇంకా ఆ విధంగా తిరుగుతూ ఉన్నాము. మమ్మల్ని జ్ఞాన ప్రకాశము ద్వారా మాలో ఉన్నటువంటి అజ్ఞాన తిమిరాన్ని, అంధకారాన్ని వదలగొట్టు. అదేవిధంగా ఈ శరీరములో మేము కేవలము 24 గంటలు 365 రోజులు జీవితాంతము ఈ యొక్క చర్మము, రక్తము, ఎముకలు, మాంసముతో చేయబడినటువంటి ఈ యొక్క ఈ శరీరాన్నే స్వయముగా మేము భావిస్తున్నాము. కానీ ఆత్మ అనే పదము కూడా మేము వింటున్నాము. ఆత్మ అనేది పెద్దవాళ్ళ మాటల్లో, వాళ్ళ ప్రసంగాల్లో చెప్తున్నారు, ధార్మిక గ్రంథాల్లో కూడా ఉన్నది. కానీ ఈ ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ శరీరంలో ఎక్కడ ఉన్నది? దాని యొక్క ఫంక్షన్ ఏమిటి? శరీరానికి ఆత్మకున్న సంబంధం ఏమిటి? మాకు స్పష్టంగా తెలియచేయి తండ్రి. సో ఈ విధంగా ఆ శ్లోకం ఆధారంగా మనం అడిగినటువంటి సర్వ ప్రశ్నలకి శ్రీమద్ భగవద్గీతను ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటేనే మనకి స్పష్టంగా అర్థమవుతుందండి. ఇది ముఖ్య విషయము. ఈ ఎపిసోడ్ నుండి మనము కొత్త అంశాన్ని మనం ప్రారంభించుకుంటున్నామండి. ఇప్పటి వరకు మనం ఏ అంశం చర్చించాం? గత కొన్ని ఎపిసోడ్స్ నుండి మనం ఏం చర్చిస్తున్నామండి? మేబీ ఒక 10 ఎపిసోడ్స్ నుంచి చర్చిస్తున్నట్టున్నాము. భగవంతుడు ఒక్కరే జనన మరణ రహితుడు, జనన మరణ చక్రానికి అతీతుడు, ఆవల ఉంటాడు. అందుకనే ఆయనకి సర్వము తెలుసును, ఆది మధ్యాంతాల జ్ఞాత. అర్థమైందని ఓమ్నీజియంట్ అంటాం, ఓమ్నీ పొటెంట్ అంటాం. సో ఈ అంశాన్ని మనం సంపూర్ణంగా ఆ శ్లోకాలన్నీ చర్చించడం జరిగింది. నాకు జననము లేదు, నాకు మరణము లేదు. అజో అనేటువంటి పదము జననము లేదని, అవ్యయము అంటే మరణము లేదని ఆ యొక్క శ్లోకాలన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా చర్చించడం జరిగింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ నుండి మనము కొత్త అంశాన్ని తీసుకోబోతున్నాం అండి. ఏమిటంటే అంశము, ఒక్క భగవంతుడే వర్తమానములోని మనుషులను ఏంటండి స్థితప్రజ్ఞ స్థితికి తీసుకొని వెళ్ళగలుగుతాడు. స్థితప్రజ్ఞత అర్థమైందండి. అంటే ప్రజ్ఞ అంటే బుద్ధి, తెలివితేటలు, వివేక శక్తి, అది స్థిరంగా ఉండాలంట. ఆ స్థిరంగా ఉండేటువంటి శక్తి, ఆ జ్ఞానము ఇప్పటి వరకు మనుషులు పొందలేదు. అర్థమైందండి. అందుకనే భగవద్గీతలో భగవంతుడు అంటున్నాడు, కేవలము నా యొక్క జ్ఞానము ద్వారా, నేను తెలియజేసేటువంటి సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారా మాత్రమే మీకు ఈ స్థిత ప్రజ్ఞత అనేది మీకు ఆ గిఫ్ట్ గా నేను మీకు ఇస్తున్నాను. దానితో ఏమవుతుందండి? స్థిత ప్రజ్ఞత ఉంటే ఏమవుతుంది? సదా హ్యాపీగా ఉంటారు, ఖుషీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, సుఖంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, సంబంధాలు బాగుంటాయి, మీ నిర్ణయాలు చాలా యాక్యురేట్ గా ఉంటాయి, అందరి పట్ల గౌరవం ఉంటుంది, మిమ్మల్ని మీరు గౌరవించుకుంటారు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని మీరు కులము, మతము, జాతి, ధర్మము, భాష, ప్రాంతము ఈ ప్రాతిపదికన కాకుండా ఆత్మపరంగా, ఆత్మలో ఉన్నటువంటి గుణాల అనుభవం ఆధారంగా అందరినీ కూడా మనము ఒక సోదర భావంతో చూస్తాం. ఇదండి స్థితప్రజ్ఞత యొక్క లక్షణాలు. అది 2వ అధ్యాయంలోని 54వ శ్లోకము నుండి 72వ శ్లోకం వరకు 19 శ్లోకాల్లో చర్చించడం జరిగిందండి.
ఈ 19 శ్లోకాలు కూడా మీ ముందు పెట్టడం జరుగుతుందండి. అందులో ఉన్నటువంటి లోతైన తత్వాన్ని సంపూర్ణంగా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. చాలా శ్రద్ధ వహించండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ముందుగా మొదటి అంశంలో మీకు ఒక అద్భుతమైన విషయాన్ని మీ ముందు ఉంచుతున్నామండి. కాస్త బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే అర్థమవుతుంది. మీరు గూగుల్లోకి వెళ్ళినట్లయితే మీరు కూడా వినే ఉంటారు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం అన్నమాట. వర్తమాన కలియుగం యొక్క అంతిమ సమయములో, అంటే వర్తమాన సమయములో మనుషుల యొక్క విధి విధానం ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏమంటారంటే వైపరీత్యాలు అంటున్నాడు భగవంతుడు. వైపరీత్యాలు అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే పారాడాక్సెస్ అంటారు. పారాడాక్సెస్ అంటే ఏంటి? వైపరీత్యం అంటే ఏమిటండి? అర్థమైందండి. అంటే మనం అనుకున్న విధానమే మనకి నచ్చదనమాట. అంటే కాంట్రడిక్టరీగా ఉంటుంది, కానీ అది సత్యము. దలైలామా అనేటువంటి ఒక గురువు గారి పేరు మీద మీకు గూగుల్లో అందుబాటులో ఉంటుంది. మీరు దలైలామాస్ పారాడాక్సెస్ ఆఫ్ ది ప్రెజెంట్ ఏజ్ అని కొట్టండి, మీకు అన్ని వచ్చేస్తాయి. పారాడాక్సెస్ ఆఫ్ ద ప్రెజెంట్ ఏజ్. అర్థమైందండి. అందులో 10-12 పారాడాక్సెస్ ఇచ్చారు. కొద్దిగా ఆలోచించండి. మీ ముందు మీరు అర్థం చేసుకుంటే మీకే అర్థమవుతుంది, మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే మనుషులు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనిపిస్తుంది కూడా. ఎందుకు ప్రపంచం ఈ విధంగా ఈ విధానంలో నడుస్తుంది? ఎందుకు అసలు మారకూడదా ప్రపంచం? మారకపోవడమే అది సత్యమా? అదే కరెక్టా? ఈ విధంగా మనం జీవించడమే కరెక్టా? ఒకసారి ఆలోచించండి. కొన్ని పారాడాక్సెస్ నేను రాసుకున్నాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీనింగ్స్. ఏమన్నారు? మొదటి పారాడాక్స్ ఏమన్నారండి? వి హ్యావ్ బిగ్గర్ హౌసెస్ బట్ స్మాలర్ ఫ్యామిలీస్ అన్నాడు. అందరు పెద్ద పెద్ద బంగాళాలలో ఉన్నా కూడా చిన్న కుటుంబంగానే ఉంటున్నారంట. పెద్ద బంగాళా అంటే ఎక్కువ మంది ఉండాలి కదా. పెద్ద బంగాళా అంటే అందరినీ కూడా ఇముడ్చుకోవాలి. స్నేహితులు, బంధువులు, దగ్గర బంధువులు, దూర బంధువులు అందరూ పెట్టుకుని కళకళలాడుతూ ఉండాలి కదా. అంటే పూర్వం ఎలా ఉండేది? ఉమ్మడి కుటుంబంలాగా ఉండేది. అర్థమైందండి. అంటే చిన్న ఇల్లు, ఎక్కువ మంది జనాభా ఉండేవారు. ఇల్లు పెద్ద బంగ్లా కాదండి, మామూలుగా ఉంటే 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ ఉండొచ్చు, కానీ 10 మంది అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు. అంటే ఏంటి? అప్పట్లో ఏంటంటే ఉమ్మడి కుటుంబం యొక్క విధానంలో ఏంటి? చిన్న ఇల్లు పెద్ద కుటుంబం. ఇప్పుడు పెద్ద ఇల్లు చిన్న కుటుంబం. ఇది ఒక పారాడాక్స్, వైపరీత్యం అనమాట. చిన్న కుటుంబం అంటే ఎవరు ఉండడానికి వీల్లేదండి. నేను, నా భార్య, నా పిల్లలు, అంతే. ఇంకెవరు ఉంటే సర్వెంట్స్ని ఉండనిస్తాం మనం. సర్వెంట్స్ని ఉండనిస్తామండి. కానీ ఇంట్లో ఉన్నటువంటి మన బంధువులు, తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ వీళ్ళంతా ఉండాలి. వీళ్ళంతా ఉండకూడదండి, మనం ఇండిపెండెంట్గా ఉండాలి. అటువంటి కల్చర్ వచ్చేసింది ఇప్పుడు. ఈ కల్చర్ నుండే ఓల్డ్ ఏజ్ హోమ్స్ పుట్టాయి. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని ఎందుకు ప్రతి ఏరియాలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎందుకు వచ్చేస్తున్నాయండి? మీరు గూగుల్లోకి వెళ్ళండి, మీకు వందల కొద్ది ఓల్డ్ ఏజ్ హోమ్స్ కనబడతాయి. లేటెస్ట్ మోడర్న్ టెక్నాలజీ అండి. ఇక్కడ గుడి ఉంటుంది, డాక్టర్ గారు వస్తారు, చక్కటి భోజనం పెడతాము, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ తిప్పుతాము, చేస్తాము, మా దగ్గరికి రండి మా దగ్గరికి రండి అని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు. అంటే ఎటువంటి కలియుగం యొక్క అంతిమ స్థితి యొక్క దుస్థితి అన్నమాట ఇది. అర్థమైందండి. ఏంటి? ఫస్ట్ ఇది అర్థమైంది కదండి. బిగ్గర్ హౌసెస్, స్మాలర్ ఫ్యామిలీస్. రెండవది మోర్ కన్వీనియన్సెస్ బట్ లెస్ టైం అన్నాడు. అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఒక 100 సంవత్సరాల క్రితం సదుపాయాలు ఉన్నాయా? మన తండ్రులు కానీ మన తాతల దగ్గర అటువంటి సదుపాయాలు ఉన్నాయా చెప్పండి ఏమన్నా? ఇప్పుడు మిక్సీ గ్రైండరు, వ్యాక్యూమ్ క్లీనరు, వెసల్ క్లీనరు, వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటరు, కార్లు, మొబైల్ ఫోన్లు. అర్థమైందండి. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఏది కూడా మనం మిషన్తోనే చేయించుకుంటాం. అర్థమైందండి. అంటే ఎంత సమయం మనకి మిగులుతుంది చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. పూర్వం అన్నీ నేనే చేసుకోవాలి, పని మనుషులు కూడా వచ్చేవాళ్ళు కాదు. నేనే అంటు తోముకోవాలి, నేనే బట్టలు తోముకోవాలి, నేనే చేసుకోవాలి, నేనే జడుపోచ పెట్టుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే నేను చాలా బిజీ అయిపోయానండి. ఇంకా ఆఫీస్ పని చేసుకుంటాను, వచ్చి అలసిపోతాను, నిద్రపోతాను. ఇప్పుడు ఇవన్నీ ఏమి లేవుగా. అన్ని కన్వీనియన్సెస్ ఉన్నాయి కదా. విమానంలో వెళ్ళి ప్రయాణం చేస్తున్నారు, మొబైల్లో ఇక్కడి నుంచి అమెరికా వాడుతారు, ఒక్క క్షణంలో మాట్లాడుతున్నారు. వీడియో కాన్ఫరెన్సులు, మామూలుగా గ్రూప్ కాన్ఫరెన్సులు, ఎన్ని కన్వీనియన్స్ ఉంటే మనకు సమయం మిగలాలా వద్దా? సమయం మిగలాలి కదా. కానీ సమయం లేదంటున్నారే. ఇప్పుడున్నటువంటి మనుషులు అడిగారు అనుకోండి, రండి మెడిటేషన్ నేర్చుకోండి, మా దగ్గరికి రండి, నేను చక్కగా చెప్తాం భగవద్గీతను ఏ విధంగా జీవితంలో జీవించాలి. భగవద్గీతని జీవించడం అనేది హైయెస్ట్ అండి, దానికంటే మించింది ఇంకేం లేదు.
లివింగ్ గీత అనమాట. స్టడీయింగ్ గీత, నోయింగ్ గీత, రైటింగ్ గీత, లిజనింగ్ గీత కాదు, లివింగ్ గీత. అందుకని ఏమన్నాడు ఇక్కడ పారాడాక్స్? దలైలామా పేరుతో ఉంది, కానీ నేను మామూలుగా చూస్తే దలైలామా రాయలేదు, ఇంకెవరో రాశారని చెప్పారు. మనకెందుకు కానివ్వండి, అది దలైలామా పేరు మీద పారాడాక్సెస్ ఆఫ్ ద ప్రెసెంట్ ఏజ్, ఇప్పుడున్నటువంటి యుగం యొక్క ఈ వైపరీత్యాలు అంటున్నాడు. సో రెండవది ఏంటంటే మోర్ కన్వీనియన్సెస్, నో టైం, లెస్ టైం. మూడవది మోర్ డిగ్రీస్ బట్ లెస్ కామన్ సెన్స్. చదువులు బాగా ఉన్నాయి, ఎవరు చదువు తక్కువ లేరండి. పూర్వం అంటే చదువుకునే వాళ్ళు కాదు, స్త్రీలు కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు. చదివితే గొప్పగా చదివితే 2వ తరగతి 3వ తరగతి వేలుముద్దలు వేసుకునేవాళ్ళు, కేవలం సంతకం కోసం చదువుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, మోడర్న్ ఏజ్లో ఎంతమంది అందరూ చదువుకుంటున్నారు, అందరూ కూడా హై డిగ్రీస్, ఎంబీఏ, ఎంసీఏ, పిహెచ్డీలు, ఇవన్నీ ఉన్నాయి. ఎన్నో చదువులు, ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి చూసారు, వందల కొద్ది యూనివర్సిటీస్ ఉన్నాయి, డిగ్రీలు ఇచ్చే యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజెస్. అంటే బాగా చదువు ఉంది. ఆధ్యాత్మిక జ్ఞానము లేకపోవటం వలన ఇంగిత జ్ఞానం లేదంటున్నాడు. నో సెన్స్. ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏ మార్గం కరెక్ట్, ఏ మార్గం కరెక్ట్ కాదు. భగవంతుడు సృష్టి మీద అవతరించి స్వయముగా వారే తర్ఫీదిచ్చి ఒక 20 లక్షల మందిని తయారు చేసినప్పటికీ కూడా మనం సంశయిస్తాం. అర్థమైందండి? నిజంగా భగవంతుడు ఏంటి, రావడం ఏంటి, వీళ్ళంతా కూడా తప్పుడు మార్గంలో తీసుకుని వెళ్తున్నారు అంటారు చాలా మంది. అంటంలో కూడా తప్పులేదండి, ఎందుకంటే మనము బాగా రాతి బుద్ధిగా అయిపోయాం. ఏమాత్రం కూడా కాస్త ఆత్మచింతన లేదు. పరమాత్మ గురించి మొక్కుబడిగా చేస్తాం పూజలు. కొంచెం ఆలోచించండి, నేను తీక్షణంగా చెప్తున్నానని కాదు, ఇది ప్రాక్టికల్ గా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏమంటున్నాడు? మోర్ డిగ్రీస్ బట్ లెస్ కామన్ సెన్స్, మోర్ నాలెడ్జ్ బట్ లెస్ జడ్జిమెంట్ అన్నాడు. నాలెడ్జ్ అంటే విపరీతమైనటువంటి అన్ని చదువుతామండి, ధార్మికంగా చదువుతాము, లేకపోతే అకాడమిక్ గా చదువుకుంటాము. అర్థమైందండి? మీరు గీత అంటే మా గీత వచ్చండి, వేదాలు వచ్చనండి, ఉపనిషత్తులు వచ్చండి, రామాయణ మహాభారత ఇతిహాసాలు కంఠోపాఠం అండి, అన్ని కూడా వచ్చనండి. ప్రపంచంలో ఉన్న భూమండలంపై ఉన్న అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ధార్మిక పుస్తకము నాకు తెలుసునండి, అన్ని కూడా నేను చెప్పగలను. అంటే ఇక్కడ ఏమిటంటే నాలెడ్జ్ అంటే అర్థం ఏంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. దానిని మనం జడ్జిమెంట్లోకి పెట్టాలంటే ఏంటి, విజ్డమ్లోకి కన్వర్ట్ చేయాలి. విజ్డమ్లోకి కన్వర్ట్ చేయాలి. విజ్డమ్ అంటే విజ్ఞానం అన్నాడు గీతలో. విజ్డమ్ అంటే అప్లైడ్ నాలెడ్జ్ అన్నమాట. అప్లైడ్ ఫిజిక్స్, అప్లైడ్ కెమిస్ట్రీ, అప్లైడ్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ మెడికల్ సైన్సెస్, అప్లైడ్ ఇంజనీరింగ్ సైన్సెస్ అంటాం కదా. అప్లైడ్ స్పిరిచువాలిటీ, దిస్ ఈస్ గీత. అందువల్ల ఏమవుతుంది, అనుభవ సహిత జ్ఞానము మనకు కావాలి. జ్ఞానం ఉండాలి. జ్ఞానము ద్వారా మనకి ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు, ఈ మార్గం వెళ్ళాలి, ఈ మార్గం వెళ్ళకూడదు, వీరు భగవంతుడు, వీరు దేవతలు, వీరు 33 కోట్ల మంది దేవీ దేవతలు, వీరు ధర్మపితలు, వీరేమో సాధువులు, సన్యాసులు, వీరంతా దేహదారులు, త్రిగుణాలలోకి వస్తారు. భగవంతుడు త్రిగుణాతీతుడు, ద్వంద్వాతీతుడు, దేహాతీతుడు, నిరాకార స్వరూపుడు. ఎందుకంటే ఆయన కూడా త్రిగుణాలలోకి వస్తే మనల్ని బాగు చేసేవారు ఎవరు? ఆయన కూడా పావనంగా ఉండి పతితంగా అయిపోతుంటే మళ్ళీ మనని పావనం చేసేవాడు ఎవరు? ఇవన్నీ కామన్ సెన్స్ క్వశ్చన్స్ అండి. ఒక్క భగవంతుడే, ఆయన మాత్రమే చెప్తున్నాడు, నేనొక్కడిని, పరమాత్మని, నేను కాలచక్రములోకి రాను, నేను త్రిగుణాతీతుడిని, ద్వంద్వాతీతుడిని, ప్రకృతి అతీతుడిని అని చెప్తున్నాడు కదా. నేను ఒక శరీర మాధ్యమముగా అవజానంతిమా మూఢ మానుషిం తనుమాశ్రితం అన్నాడు. నేను ఒక మనిషి శరీరం ఆధారంగా చేసుకొని నేను వచ్చేటువంటి సమయములో యాక్యురేట్గా నేను ప్రవేశించి ఆ విధంగా నేనేం చెప్తాను, నేను చెప్పవలసిన జ్ఞానము నా బిడ్డల కోసము, వాళ్ళ యొక్క జీవిత ఆధ్యాత్మిక అభ్యున్నతి కొరకు ఏ జ్ఞానం అవసరమో ఆ జ్ఞానాన్ని నేను వాళ్ళకి చెప్పి నా పని పూర్తి చేసుకుని నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఆ కార్యక్రమం నడుస్తుంది, ఎండింగ్ వచ్చేసింది. ఇంకా సంశయాలు పడాల్సిన అవసరమే లేదు. అర్థమైంది? ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ మోర్ నాలెడ్జ్ బట్ లెస్ విజ్డమ్, లెస్ జడ్జిమెంట్. నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం, నాలెడ్జ్ ఉంది కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఫెయిల్ అయిపోయిన తర్వాత అరే రే 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 అది కాదు కదా మనం చదువుకున్న ఆ పాయింట్ మనం మర్చిపోయామేంటి. ఎందుకంటే అప్లైడ్ నాలెడ్జ్ ఉంటేనే, అది అప్లికేషన్ చేయాలి అనేటువంటి ఒక సంకల్పం, ఒక లక్ష్యం పెట్టుకుంటేనే మనకి ఇవన్నీ పాయింట్లు గుర్తొస్తాయి. ఏది నిర్ణయం తీసుకునే ముందు గుర్తొస్తాయి.
తప్పుడు నిర్ణయం తీసుకున్న తర్వాత దాని ప్రకారంగా నష్టపోయిన తర్వాత, అనారోగ్యం పాలైన తర్వాత, లేకపోతే ఫైనాన్షియల్ గా చితికిపోయిన తర్వాత, బిజినెస్ లో రాంగ్ డెసిషన్ తీసుకుని తర్వాత ఏమవుతుందండి? అదేదో అంటారు కదా, ఆ విధంగా తర్వాత బాధపడాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు అదొక వైపరీత్యం. ఇప్పుడు ఇంకొకటి, మోర్ ఎక్స్పర్ట్స్ బట్ మోర్ ప్రాబ్లమ్స్. ప్రతిదానికి గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు, ఎక్స్పర్ట్ కమిటీలు వేసామంటారు. మన విమానం కూలిపోయింది, ఎక్స్పర్ట్ కమిటీ. ప్రతిదానికి ఎక్స్పర్టైజ్, అందరు ఎక్స్పర్ట్. ఏ ప్రాబ్లం వచ్చినా ఎక్స్పర్ట్ వస్తారు, ఏ టెక్నికల్ గా ప్రాబ్లం వచ్చినా ఎక్స్పర్ట్ వస్తాడు. అంటే ఎంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు అంటే, అంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నప్పుడు మనకు ప్రాబ్లమ్స్ ఉండకూడదు కదా. ఎక్స్పర్ట్స్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉండాలా, ప్రాబ్లం తగ్గాలా పెరగాల చెప్పండి. మరి ఇక్కడ ఏమంటున్నాడు, వైపరీత్యం ఏమంటున్నాడు, దలైలామా వారి యొక్క పారాడాక్సెస్ ఆఫ్ ద ప్రెసెంట్ ఏజ్ లో, మోర్ ఎక్స్పర్ట్స్ మోర్ ప్రాబ్లమ్స్. ఎవరికి అడిగినా ప్రాబ్లం, ఎవరికైనా టెన్షన్, సమస్యలు, గొడవలు, కోర్టు తగాదాలు, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, స్మగ్లింగ్, లూటింగ్, బ్లాక్ మనీ, ఇవన్నీ తప్పుడు పనులు చేస్తున్నాం ఏమండి. అది మోర్ ఎక్స్పర్ట్స్ బట్ మోర్ ప్రాబ్లమ్స్, మోర్ మెడిసిన్స్ బట్ లెస్ హెల్త్ అన్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి మందులు ఎప్పుడైనా ఉన్నాయా చెప్పండి? ఒక 100 సంవత్సరాల క్రితం ఉన్నాయా మందులు? ప్రతి దానికి మందులు కనిపెడుతున్నారు కదండి. మెడికల్ షాప్కి వెళ్ళండి, 15,000 రకాల మందులు పెట్టుకుంటారంట వాళ్ళు. అలా కనిపెడుతూనే ఉంటారు, R&D పనిచేస్తూనే ఉంటుంది, ఫార్మా కంపెనీస్ పెరుగుతూనే ఉన్నాయి. రకరకాలుగా పరిశోధన, 1 mg 10 mg 5 mg వాడండి, 500 మిల్లీగ్రామ్ వాడండి, ఇది వాడండి, అది వాడండి, ఇన్ని ఇంజెక్షన్స్ వాడండి, ఆపరేషన్ చేయించుకోండి. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం మెరుగుపడాల్సింది పోయి, ఆరోగ్యం ప్రతి ఒక్కరు అనారోగ్యం పాలవుతున్నారు. భలే మనకి నాలెడ్జ్ ప్రకారంగా ఇన్ఫర్మేషన్ ఏం గ్యాదర్ చేసుకున్నాము, ఆరోగ్యమే మహాభాగ్యం అని గ్యాదర్ చేసుకున్నాం, హెల్త్ ఈజ్ వెల్త్ అని గ్యాదర్ చేసుకున్నాం. అది ఇన్ఫర్మేషన్ వరకే ఉంది కదా. అరే హెల్త్ ఈజ్ వెల్త్ రా. ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. సంథింగ్ ఈజ్ లాస్ట్ ఎందుకు పోగొట్టుకోవాలి? వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్ కదా. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ కదా. ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అన్నప్పుడు మనం క్యారెక్టర్ని పెంచుకోవాలా, తగ్గించుకోవాలా, ఆలోచించాలి. అర్థమైందండి? అందువలన ఇక్కడ ఏమంటున్నాడు, మోర్ మెడిసిన్స్ బట్ లెస్ హెల్త్. ఇంకోటి చాలా అద్భుతంగా చెప్పాడు, we have been all the way to the moon and back. ఆమ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఉన్నారు కదా, వాళ్ళు అమెరికా నుంచి వాళ్ళు అపోలో మీద పంపించి, అంటే చంద్రమండలం మీద నువ్వు అడుగు పెట్టడానికి టైం ఉంది, కానీ రోడ్డు దాటి కొత్తగా వచ్చినటువంటి నీ నైబర్తో పలకరించడానికి నీకు టైం లేదు. పెద్ద పారాడాక్స్ అంటున్నాడు. అంత దూరం వెళ్తున్నావు కానీ నీ పక్కవాడికి ఇబ్బంది కలిగింది, ఈ రోజు ఏదో జరిగింది, అనారోగ్యంగా ఉంది, లేకపోతే వెళ్ళి పలకరిద్దాం, హౌ ఆర్ యూ బ్రదర్, ఎట్లా ఉన్నారు మీరు, మేమన్నా సాయం చేయగలుగుతామా? అరే నోటి సాయం అండి, మీరు ఆస్తిపాస్తులు ఇవ్వక్కర్లేదు, మీరు ధనం ఇవ్వక్కర్లేదండి. కేవలం ఒక ఆప్యాయంగా, తోటి సోదర ఆత్మగా ఎప్పుడు కలుగుతుందంటే, మిమ్మల్ని మీరు ఆత్మపరంగా మీ యొక్క మూల స్వరూపాన్ని ఆత్మగా గుర్తించి, ఆ విధంగా మిమ్మల్ని మీరు గౌరవించుకునే స్టేట్కి వచ్చినప్పుడు మాత్రమే సాటి మనిషిని మనం గౌరవించగలుగుతాం. గుర్తుపెట్టుకుని, లేకపోతే గౌరవించలేమండి. నన్ను నేనే చీదరించుకుంటూ ఉంటే ఏమిటండి ఈ లైఫ్, ఏంటో యూస్లెస్ లైఫ్. ఎప్పుడు టెన్షన్స్, రోగాలు, సమస్యలు, వాడు ఆ పని చెప్తాడు, ఈ పని చెప్తాడు అని చెప్పి మరి వీడు చేయడు. ఆఫీసులో టెన్షన్స్, వ్యాపారంలో టెన్షన్స్, ఇంట్లో గొడవ, ఇంట్లో కూడా రిలేషన్స్ బాగోలేదు, భార్య నా మాట వినట్లేదు, నా పిల్లలు నా మాట వినట్లేదు. అర్థమైందండి? మనకేంటంటే నైబర్ సంగతి పక్కన పెట్టండి, మన ఇంట్లో వాళ్ళతో సఖ్యంగా ఉండము. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ we have been all the way to the moon and back but have trouble crossing the street to meet the new neighbor. కొత్తగా వచ్చారు, ఇంటికి దిగారు, పక్కన బిల్డింగ్ లోకి వెళ్ళి పలకరిద్దాం, నేను మీ నైబర్ అండి, పొరుగు వాళ్ళం అండి, అంతా కూడా ఒక ఆత్మ బంధువులాగా నేను మీకు ఏ సాయం కావాలని చేస్తాను ఎప్పుడని చెప్పామా? అందుకని అక్కడ ఆ పాయింట్ వచ్చింది. ఇంకేమన్నాడండి, we build more computers to hold more information. We build more computers, సూపర్ డూపర్ కంప్యూటర్స్ వచ్చాయి. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మిగతా అన్ని సబ్సిడరీస్ కూడా మర్జ్ చేసేసారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ నౌ వన్. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు తీసేసి వాళ్ళు SBI అని పెట్టుకున్నారు. స్టేట్ బ్యాంక్ మైసూర్, ట్రావెంకోర్, ఇండోర్, బీకానీర్, జైపూర్ అన్ని కలిసిపోయాయి. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో కొన్ని వేల బ్రాంచెస్ ఉన్నాయి, 50,000 బ్రాంచెస్ పైన ఒక్క కంప్యూటర్ మీద నడుస్తోందండి, ఒక్క సర్వర్ మీద నడుస్తుంది. ఏ బ్రాంచ్కి వెళ్ళినా అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే. ఏమిటండి మీరు ఇచ్చి మీ పాస్బుక్ ఇచ్చి నా అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందని తక్కువ చెప్తున్నాడు కదా.
అంటే ఎంత సూపర్ కంప్యూటర్ చెప్పండి, అది ఎంత సర్వర్, పెద్ద సర్వర్ అయి ఉండాలి, ఎన్ని కంప్యూటర్స్. అర్థమైందండి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, యూ బిల్డ్ మోర్ కంప్యూటర్స్ టు హోల్డ్ మోర్ ఇన్ఫర్మేషన్, టు ప్రొడ్యూస్ మోర్ కాపీస్ దాన్ ఎవర్, బట్ హ్యావ్ లెస్ కమ్యూనికేషన్. మనం మాట్లాడమండి, ఎవరైనా మాట్లాడితే వినడానికి కూడా శక్తి లేదండి, కమ్యూనికేషన్ చేయలేము మనం. ఇన్ఫర్మేషన్ బోల్డ్ ఉన్నది. అర్థమైందండి. అంటే మనకి ఏమైపోతుంది, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లోనే మన జీవితం అంతా అయిపోయింది. మనకు ఒక మానవీయ సంబంధాలు, నైతిక విలువలు, మానవీయ విలువలు, సామాజిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు, ఎక్కడ ఈ విలువల గురించి మనం చదువుకుంటున్నాం? ఎథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్, స్పిరిచువల్ వాల్యూస్. ఆలోచించండి ఒక్కసారి. భగవంతుడు ఎందుకు రావాలి, ఎందుకు చెప్పాలి ఇవన్నీ కూడా? అర్థమైందండి. అది ఏమంటున్నాడు ఇక్కడ, we build more computers to hold more information, to produce more copies than ever, but have less communication. We have become long on quantity. We have become long on quantity, but short on quality. అనేక కోరికలు, అన్ని కోరికలు తీర్చుకోవడానికి మనకి స్తోమత లేకపోయినా అప్పో సొప్పో చేసి, ఇప్పుడు చూడండి బ్యాంకు వాళ్ళు కార్ లోను, హౌసింగ్ లోన్ తక్కువని ఇచ్చేస్తున్నారు. మీరు ఎవరికైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి, నేను 2 నిమిషాలు ఇప్పిస్తాను మీకు. ఎంతో మంది నన్ను అడుగుతుంటారు, ఎవరన్నా మీ వాళ్ళకి హౌసింగ్ లోన్ కావాలంటే కొంచెం చెప్పండి అని. వాళ్ళ కమిషన్ వస్తుంది. పూర్వం రోజుల్లో మనం వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి అవన్నీ సబ్మిట్ చేసుకుని అలా తిరిగి తిరిగి ఏమైందండి నా ప్రపోజల్ ఏమైందండి అనేవాళ్ళం ఒక 20 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడేం లేదు, వాళ్ళు ఇంటికి వచ్చి అన్ని పనులు చేసుకెళ్తారు. అన్ని మీరేం చేయక్కర్లే, ఒక డాక్యుమెంటేషన్ ఎగ్జిక్యూట్ చేయడం మాత్రం బ్యాంకులో ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి ఆ రోజు మాత్రం రమ్మంటారు. అంటే మీరు ఒక కోటో 2 కోట్లో తీసుకుంటారంటే వాళ్ళకి ఎంతో ఒక లక్ష ఎంతో కమిషన్ వస్తుంది వాళ్ళకి. అందుకని వాళ్ళు చాలా వాట్సాప్ మెసేజ్ వస్తుంటాయి, నన్ను కాంటాక్ట్ చేయండి, మీకు ఏమైనా హౌసింగ్ లోన్ కావాలా, కార్ లోన్ కావాలా, పర్సనల్ లోన్ కావాలా, నన్ను కాంటాక్ట్ చేయండి అంటాడు. అర్థమైందండి. ఏమంటే క్వాంటిటీ పెరిగిపోయిందండి, క్వాలిటేటివ్గా మంచి సంకల్పం చేయగలుగుతున్నాము. ఒక డివైనిటీ అంటాం, డివినిటీ, దైవత్వం అంటాము, దైవీ సంస్కారాలు అంటాము, ఆత్మీయత అంటాము, బంధువులు అంటాము. ఇక్కడ ఈ క్వాలిటీ ప్రకారంగా ఆరోగ్యం మహాభాగ్యం అంటాము. ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదండి. దాని కోణంలో ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఒక్కసారి ఆలోచించండి. క్వాలిటీ కావాలి, క్వాంటిటీ కాదు. అర్థం కదండి. ఎన్ని సంవత్సరాలు బ్రతికేమనేది కాదు, ఏ విధంగా బ్రతికేమనేది. మనం ఒక చరిత్రని నిలిపిపోతున్నామా? మనం చనిపోయిన తర్వాత కూడా మన పేరు చెప్పుకునే విధంగా నలుగురు వీరందరి కోసం పనిచేశారండి అంటారు చూసారా. మేకింగ్ అదర్స్ హ్యాపీ ఈజ్ రియల్ హ్యాపీనెస్ అంట. ఇది ఒక సోషల్ ఫార్ములా అన్నమాట. రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. ఇంట్లో వాళ్ళకి ఎలాగైనా పోషించుకుంటామండి. మ్యారేజ్ చేసుకుని పిల్లలు కన్న తర్వాత భార్య పిల్లల్ని పోషించుకుంటాం. దానికోసం పెద్దగా మనం ఏం చేసేయట్లేదండి. కంపల్సరీగా చేయవలసిన పని అది. దానివల్ల మీకేమి గొప్పతనం జరగదు. కానీ ఏ సంబంధం లేనటువంటి ఒక వ్యక్తికి మీరు సహాయం చేశారా, ధన సహాయం కానీ, ఇంకో సహాయం కానీ, తోడు సహాయం, మాట సహాయం కానీ, అది హ్యాపీనెస్ జనరేట్ అవుతుంది. ఇదివరకే మీకు చెప్పి ఉంటాను, ప్రతి ఒక్క వ్యక్తి కూడా 3 పనులు చేయగలుగుతాడండి. ప్రతి ఒక్క వ్యక్తి, మీకు బంధువు అయినా బంధువు కాకపోయినా. ఒకటి, మీరు సహాయం చేస్తే అది బంధువు కాకపోయినట్లయితే మీకేమిస్తాడండి? మనసులో ఏమనుకుంటాడు? భగవంతుడు వీడికి మేలు చెయ్యాలి, వీడి ఆరోగ్యాన్ని కాపాడాలి, ఎందుకంటే వీడు అందరికీ సహాయం చేస్తున్నాడు కాబట్టి వీడి ఆరోగ్యం బాగుందంటే ఇంకా ఎక్కువ మందికి సహాయం చేస్తాడు. అర్థమైందండి. నిస్వార్థంగా, ఇది సేవ అంటే ఏదో ఎక్స్పెక్టేషన్ కాదు, నిస్వార్థంగా నాకు ఏమీ అవసరం లేదు, ఏదో నాకు తెలిసిన జ్ఞానం మీతో పంచుకుంటున్నాను. ఒక 30 సంవత్సరాలుగా ఈ ప్రక్రియలో ఉన్నాను. ఒక ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయ స్టూడెంట్గా ఉన్నాను. అర్థం చేసుకున్నాను. భగవద్గీత అక్కడ వాళ్ళు జీవిస్తున్నారు. భగవద్గీతను ఏ విధంగా జీవించాలని చెప్తున్నారు అక్కడ, ఇంకేమీ చెప్పడం లేదు. అర్థమైందండి. అందుకని ఇంకా దాన్ని నేను నేర్చుకున్నాను. గీతలో ఏముందంటే అదే ఉంది. మళ్ళీ తర్వాత గీత చదువుకున్నాను, అర్థమైంది నాకు. అందరికి నలుగురికి చెప్తున్నాను. అర్థమైందండి. ఎవరు వింటారు, ఎవరు మారతారా, మారరా, వస్తారా, రారా, నాకేం సంబంధం లేదు. భగవంతుడి కార్యక్రమం. నేను చెప్పేది భగవాన్ వాచ్య చెప్తున్నాను కదా. అంటే కొంచెం మనం ఏం చేయాలంటే లౌకికం నుండి అలౌకికంలోకి రావాలి. క్వాలిటీ ఎక్కడొస్తుంది? లౌకికంలో రాదు. లౌకికం అంటే ఏంటి? ఇంద్రియ సుఖ సాధనాలు, అవి కొనుక్కోవడంలో వస్తే దానికోసం డబ్బు కావాలి కాబట్టి నిరంతరం పోరాటం లాగానే
అందుకని టెన్షన్, స్ట్రెస్, రోగాలు, సమస్యలు ప్రపంచం అంతా హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, డూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎందుకు నిండిపోయిందండి? రోగాల నిలయంగా తయారైపోయింది ఈ భూమండలం. ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? ఒక్కరైనా ఉన్నారా నేను ఇప్పటి వరకు నాకు అనారోగ్యం లేదండి, ఒక్క మాత్ర వేసుకోను, ఒక్క టానిక్ తాగను, ఒక్క విటమిన్ టాబ్లెట్ వేసుకోను, బ్రహ్మాండంగా ఉన్నానండి అని ఎవరు లేరు. ఎవరు ఉన్నారంటే అది అబద్ధం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? we have become long on quantity but short on quality. ఇప్పుడు చూడండి, దీస్ ఆర్ టైమ్స్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్. అంతా ఫాస్ట్ ఫుడ్సే కదండి. ఎంతమంది జెప్టో గిప్టో వీళ్ళంతా వస్తుంటారు మా కమ్యూనిటీకి, పొద్దున్న సాయంకాలం దాకా జొమాటో, టమాటో, ఇంకా ఉన్నాయి కదా స్విగ్గీ, ఇవన్నీ ఇంకా వస్తాయి, ఇలాంటి ఇంకా వస్తాయి. ఎందుకంటే ఇంట్లో వంట చేసుకోవడం అలవాటు లేదు మనకి, ఇంకా వద్దు. మనకి ఎంత బద్ధకాన్ని క్రియేట్ చేయాలంటే ఈ టెక్నాలజీ అంత బద్ధకాన్ని క్రియేట్ చేస్తుంది, అంత విధంగా లేజినెస్ ని క్రియేట్ చేస్తుంది. అర్థమైందండి? అది తమో గుణం. లేజినెస్ అంటే తమో గుణం. ఇంట్లో భార్య బిడ్డల కోసం, తల్లి రోల్లో తల్లి బిడ్డల కోసం పప్పన్నం వండినా అందులో ఒక ఎంత పాజిటివ్, ఒక డివైన్ సంకల్పాలతో వండుతుందండి. నా బిడ్డల ఆరోగ్యం బాగుండాలి, కరెక్ట్ గా ఆ నిష్పత్తిలో ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి, ఎంత పచ్చిమిరకాయలు వేయాలి, ఎంత ఇది వేయాలి మసాలా, ఇంకా రుచిగా ఉండాలి, ఇంకా ఇదిగా ఉండాలి, నూనె ఎక్కువ వేయకూడదు, ఈ విధంగా చేయాలి, ఎంతో ప్రేమగా అంత నింపుకొని వంట చేసి మీకు పెడుతుంది కదా. ఒక కూర, ఒక అప్పడము, ఒక పెరుగు, ఒక పప్పు. అది 7 స్టార్ కాదు కదండి, 100 స్టార్ హోటల్కి వెళ్ళినా మీరు 10,000 రూపాయలు. చెన్నైలో నేను ఉన్నప్పుడు గమనించాను, ఒక ఒక లంచ్ 10,000 రూపాయలంట. 7 స్టార్ హోటల్ అండి, అది ఐఓసి వాళ్ళదో ఏదో చెప్పారు. ఏమంటారు, అది సిగరెట్ కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీ వాళ్ళది అన్నారు. 10,000 రూపాయలు భోజనం ఏం తింటాడు? 10,000 రూపాయలకి ఏం తినేస్తాడు? 100 వెరైటీస్ పెడతాడు అక్కడ. కానీ తల్లి ప్రేమతో వండినట్టుగా వండుతారా వాళ్ళు అక్కడ? కమర్షియల్ ఏదో టీవీలో ఏదో పాటలు, సినిమాలు చూసుకుంటూ అది చూసుకుంటూ వాళ్ళు వండుకుంటూ ఉంటారు. ఆ వైబ్రేషన్స్ అన్ని మనలో వస్తాయి. అందుకని సలక్షణంగా ఇంటి భోజనం కంటే మించిన భోజనం లేదు. అందుకనే బ్రహ్మకుమారిస్లో భగవంతుడి యొక్క ఆదేశం ఏంటంటే వండుకొని తినాలి, బయట తినకూడదు. మేము ఎక్కడ తినం కూడా. అర్థమైందండి? ఎందుకంటే ఉన్నమాట చెప్పుకోవాలి కదా. గీతలో కూడా ఆహారం గురించి, సాత్విక ఆహారం అంటే ఏంటి, రాజసిక ఆహారం అంటే ఏంటి, తామసిక ఆహారం అంటే ఏంటి ఇచ్చాడు 17వ శ్లోకంలో, 17వ అధ్యాయంలో. నేను చెప్తాను తర్వాత. ఎన్నో చెప్పాలని మీతో ఉందండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సత్యత మార్గాన్ని మీరు విస్మరించినట్లయితే మీరు ఎంత ఇన్ఫర్మేషన్, ఇప్పుడు నేను చెప్పిన 160 ఎపిసోడ్స్ అంతా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ వరకే ఉండిపోతుంది. అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. ఎందుకంటే అప్లికేషన్ లేదు కదా. అప్లికేషన్ ఉన్నట్లయితే పిసరంత వాడుకున్నా మన జీవితం మారిపోతుంది. సపోజ్ 160 ఎపిసోడ్స్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందండి, ఇందులో ఉంది, చాలా బాగా చెప్పారు, బాగుందన్నారు. ఇప్పుడు విన్నవాళ్ళు వాడకపోతే, లేనివాడు లేక వాడకపోతున్నాడు, ఉన్నవాడు ఉండి కూడా వాడట్లేదు, ఇద్దరు సమానం అయిపోయారు కదా. 1 రూపాయలు ఉంది మీ దగ్గర, వాడుకోవడం లేదు. వాడి దగ్గర రూపాయి లేదు, అడుక్కుంటున్నాడు. మీరు వాడుకోవడం లేదు కాబట్టి మీరు అడుక్కుంటున్నారు, వాడు అడుక్కుంటున్నారు, ఇద్దరు ఒకటే కదా. ఈ 1 రూపాయలు వాడుకుంటే ఒక ఇల్లు కొనుక్కుంటారు, మంచి ఫర్నిచరు, మంచి డ్రెస్సు, వ్యవహారం, కారు, బ్రహ్మాండంగా జీవితం జీవిస్తారు కదా. టైమ్స్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్ వచ్చింది కదా. ఫాస్ట్ ఫుడ్స్ అంట, దానికి ఏమన్నాడు వైపరీత్యం ఏం చెప్పాడు? బట్ స్లో డైజెషన్ అన్నాడు. డైజెషన్ స్లోగా ఉంటుందంట. ఫాస్ట్ ఫుడ్స్ అంత ఈజీగా డైజెస్ట్ అవ్వు. టాల్ మెన్ బట్ షార్ట్ క్యారెక్టర్. టాల్ మ్యాన్ అంటే చాలా పెద్దవాళ్ళు అంటారు, బట్ క్యారెక్టర్ వైజ్ చూస్తే తప్పుడు పనులు చేస్తారు, క్యారెక్టర్ ని కాంప్రమైజ్ చేసుకుంటారు. అందుకని షార్ట్ క్యారెక్టర్. స్టీప్ ప్రాఫిట్స్ బట్ షాలో రిలేషన్షిప్స్. స్టీప్ ప్రాఫిట్స్ విపరీతంగా వస్తున్నాయి, కానీ వాడు ఇవ్వడు, ఎంత ఇవ్వాలో వాళ్ళ ఎంప్లాయీస్కి ఇవ్వాలో ఇవ్వడు. అందుకని రిలేషన్షిప్ బాగోవు, అందుకని వాడు సరిగ్గా పనిచేయరు, చివరికి ఆ విధంగా కంపెనీ కూడా లాస్. ఇప్పుడు ఏమంటారు, ఆఖరి మహావాక్యం జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడంటే, ఇన్ఫర్మేషన్ వరకు పెట్టుకుంటే ఇదే పరిస్థితి జీవితాంతం కొనసాగుతుంది, ఈ పరిస్థితిలోనే శరీర త్యాగం కూడా చేయవలసి వస్తుంది. ఇట్ ఈస్ టైమ్, దెర్ ఇస్ మచ్ ఇన్ ద విండో బట్ నథింగ్ ఇన్ ద రూమ్ అన్నాడు. రూమ్ అంటే ఏంటి? మీ మనసు బుద్ధిలో ఇన్ఫర్మేషన్ కింద పెట్టుకోవడం, అది రూమ్ అనమాట. అంతా పెట్టుకున్నాం, అది చదువుకున్నాం, ఇది చదువుకున్నాం, అన్ని మొత్తం నింపుకున్నాం. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? విండోలోకి రావాలి అంటున్నాడు. విండోలోకి రావాలంటే చూసారా, ఒక్కసారి విండో నుంచి బయటకు చూస్తే సూర్యరశ్మి బయటకు వస్తోంది, మన ఇంట్లోకి వస్తోంది. విండో తెరవగానే అక్కడి నుంచి గాలి వెలుతురు వస్తోంది. అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడికి చేరాలి,
ఆత్మకి చేరాలి. చేరితే ఏమవుతుంది? ఆత్మ అనుభవం ద్వారానే మనం ఇన్ఫర్మేషన్ ని అప్లికేషన్ లోకి ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇది ఓనర్ కదా. ఇప్పుడు ఓనర్కి ఇన్ఫర్మేషన్ చేరింది, ఓనర్ యొక్క ఐడెంటిటీ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఇది చెయ్యాలి, ఇది చూడకూడదు, ఇది చూడాలి, ఇది వినాలి, ఇది వినకూడదు, ఈ పని చెయ్యాలి, ఇక్కడ చేయకూడదు, ఈ మార్గం నడవాలి, ఈ మార్గం నడవకూడదు, ఇది చెప్తుంది అనమాట. సో ఇట్ ఈస్ నౌ టైమ్ టు ఏంటంటాడు, ఇట్ ఈస్ టైమ్ దెర్ ఇస్ మచ్ ఇన్ ద విండో, ఇక్కడ ఉండాలి బట్ నథింగ్ ఇన్ ద రూమ్ అని అంటున్నాడు. అర్థమైందండి? అందువలన ఇక్కడ ఈ యొక్క ఎపిసోడ్ ని మనం ఇక్కడ ముగించొద్దు. ఒక్క చిన్న శ్లోకం చెప్పేసేసి, ఎందుకంటే మనం కొత్త అంశం ఏదైతే పెట్టుకున్నామో ఒక 3 minutes లోనే ముగించేస్తాను. ఏంటంటే స్థితప్రజ్ఞత స్థితికి తీసుకుని వెళ్ళేవాడు కేవలం ఒక భగవంతుడే అన్న దాని మీద 54వ శ్లోకంలో, 2వ అధ్యాయం 54వ శ్లోకంలో అర్జునుడు ఒక 3 ప్రశ్నలు వేస్తాడండి. స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏమిటి? ఏమండి, స్థితప్రజ్ఞుడు యొక్క లక్షణాలు ఏమిటి? స్థితప్రజ్ఞుడు ఏ విధంగా మాట్లాడతాడు? స్థితప్రజ్ఞుడు ఏ విధంగా కూర్చుంటాడు? ఏ విధంగా నడుస్తాడు? ఏమండి, లక్షణాలు, ఏ విధంగా ఏమండి మాట్లాడతాడు, ఏ విధంగా కూర్చుంటాడు, ఏ విధంగా నడుస్తాడు అని ఒక శ్లోకం ద్వారా ఈ 4 ప్రశ్నలు వేశాడు, భగవంతుడికి సంధించాడు. ఈ 4 ప్రశ్నలతో ఉన్నటువంటి శ్లోకాన్ని మీ ముందు ఉంచుతాను. స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవా స్థితధీహి కిం ప్రభాషేత కిం ఆసీత వ్రజేత కిం అంటాడు. ప్రభాషేత ఏమన్నాడు? స్థితప్రజ్ఞస్య కా భాష అన్నాడు. కా భాష అంటే లక్షణాలు. ఏమండి, తర్వాత ఏమన్నాడు? స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశ. సమాధి స్థితి అంటే ఏంటంటే పరిపూర్ణ ఆత్మిక స్థితిలో ఉన్నవాడిని సమాధి స్థితి అని. ఎందుకంటే పతంజలి యోగ శాస్త్రం అష్టాంగ యోగ సూత్రాల్లో కూడా ఆఖరి స్టెప్ ఏంటంటే సమాధి స్థితి అంటే ఏంటంటే నిశ్చల స్థితి అనమాట. ఆ విధంగా పరమాత్మతో మనము యోగం చేసుకునేటువంటి స్థితి అనమాట. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీహి కిం ప్రభాషేత. భాషేత అంటే మాట్లాడడం అనమాట. ప్రభాషేత అంటే ఏ విధంగా సంభాషిస్తాడు. కిం ఆసీత. ఆసీత అంటే కూర్చోవడం. వాడి యొక్క కూర్చునే విధానం ఏ విధంగా ఉంటుంది. వ్రజేత కిం అంటే వారు ఏ విధంగా సంచరిస్తారు, నడుస్తారు, ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఇవన్నీ వచ్చేస్తాయండి. ఇక్కడతో మనం ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో భగవంతుడు 18 శ్లోకాల ఆధారంగా ఈ యొక్క 4 ప్రశ్నలకి సమాధానం చాలా స్పష్టంగా కుండబద్దలు కుట్టినట్లుగా అర్థమయ్యే రీతికి, చాలా సులభంగా అర్థమయ్యే రీతిగా చెప్పడం జరిగింది. మనము ఈ రాబోయే మరికొన్ని ఎపిసోడ్స్ లో ఈ 18 ఎపిసోడ్స్ కూడా మనం కవర్ చేసుకోబోతున్నాం. అర్థమైంది? ఇంతటితో ఈ చర్చను ముగిస్తున్నానండి. అందరికీ నమస్కారము. మరొకసారి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకునేంత వరకు లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా ఈరోజు శ్రీ త్రినాథ్ గారు స్థితప్రజ్ఞత్వం గురించి, దానిలోని కొన్ని విశేషాలను చర్చించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ.